ఫుల్ డీటెయిల్స్ తోటి ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. తెలంగాణ రాష్ట్ర చివరి దశ స్థానిక సంస్థల పోలింగ్ ఆల్రెడీ జరుగుతా ఉంది. పొద్దున 7 గంటల నుంచెల్లి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు జరుగుతది. ఆఫ్టర్ 2 నుంచెల్లి రిజల్ట్ అనేది మన ముందుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో, మొత్తంగా చూసుకుంటే 182 మండలాల్లో ఈ పోలింగ్ జరుగుతా ఉంది. ఒక్కసారి మనం కనుక బ్రీఫ్‌గా చూసినట్లయితే 4159 సర్పంచ్ స్థానాలకు గాను 394 సర్పంచ్ స్థానాలు ఆల్రెడీ ఏకగ్రీవమైంది. అంటే రిమైనింగ్ వచ్చేసి 3752 సర్పంచ్ స్థానాలకి 12652 సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 36425 వార్డ్ సంఖ్యలకు గాను 7908 వార్డ్ సంఖ్యలు ఆల్రెడీ ఏకగ్రీవమైన్లు. అంటే రిమైనింగ్ వచ్చేసి 28410 వార్డు సంఖ్యలకు గాను 75725 మంది అభ్యర్థులు వార్డు బరిలో ఉండేటువంటి పరిస్థితి. ఇదంతా 36483 పోలింగ్ స్టేషన్స్లలో ఈ ఎన్నికలు జరుగుతూ ఉంది. దీనికి గాను 53,06,401 మంది ఓటర్స్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో, ఇందులో అందరికందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా అంటే ఖచ్చితంగా చెప్పలేం. చాలామంది గైర్ హాజరవుతారు. ఎందుకంటే మొదటి విడతలో దగ్గర 84% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. సెకండ్ విడతలో 78% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. అంటే తగ్గింది. ఈ థర్డ్ విడతలో ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా అనేది మనకి ఆఫ్టర్ 1 తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ అనేది వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఈ చివరి దశలో 11 సర్పంచ్ స్థానాలకు నామినేషన్ దాఖలు కాలేదు. అండ్ 2 గ్రామ పంచాయతీల ఎన్నికల్ని బహిష్కరించిళ్ళు. ఒక్కసారి మనము బ్రీఫ్‌గా మొదటి విడత, సెకండ్ విడతలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు ఎంతమంది గెలుచుకున్నారనేది ఒక్కసారి మన ఫిగర్ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మొదటి విడత, సెకండ్ విడతలో అన్ని కలుపుకొని 4757 మంది సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుచుకున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు మొదటి విడత, సెకండ్ విడతలో భాగంగా 2350గా మనకైతే డేటా అయితే అందుతా ఉంది. అలాగే భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు సర్పంచ్ స్థానాల్లో గెలుచుకున్నటువంటి స్థానాలు వచ్చేసి మొదటి విడత, సెకండ్ విడతలో భాగంగా 454గా మనకైతే డేటా అందుతా ఉంది. అలాగే ఇండిపెండెంట్ విషయానికి వస్తే మొదటి విడత, సెకండ్ విడతలో భాగంగా 983 సర్పంచ్ స్థానాలని ఇండిపెండెంట్ అభ్యర్థులు కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి చివరి దశ ఎన్నికలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.